హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద కన్వీనర్ కోటాకి 50,000 రూపీస్, అలాగే మేనేజ్మెంట్ కోటాకి 3 lakhs రూపీస్ పే చేయడం జరిగింది. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండబుల్ అమౌంట్ అని మనందరికీ తెలుసు. అయితే ఈ అమౌంట్ ఎప్పుడు రీఫండ్ అవుతుంది అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో రీఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ మార్చి 25వ తారీఖు అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, కన్వీనర్ కోటా ద్వారా 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కేవలము 11 స్టూడెంట్స్ మాత్రమే పే చేయడం జరిగింది. అదే మేనేజ్మెంట్ కోటా ద్వారా పార్టిసిపేట్ చేసి 3 lakhs రూపీస్ కట్టినటువంటి స్టూడెంట్స్ టోటల్ గా 646 మంది స్టూడెంట్స్ కట్టారు. అయితే ఇక్కడ పే చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా అమౌంట్ రీఫండ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఇది రీఫండబుల్ అమౌంట్ అంటే బేస్డ్ ఆన్ కండిషన్స్ మాత్రమే ఈ అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఎవరికి రీఫండ్ అవుతుంది, ఎవరికి రీఫండ్ అవ్వదు అనేది యూనివర్సిటీ వాళ్ళు, అంటే ఆ స్టూడెంట్స్ కి సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే రీఫండ్ అవ్వదని ముందుగానే చెప్పారు. కాబట్టి సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయ్యి జాయిన్ అవ్వలేదో, అంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టిన రౌండ్ నుండి ఆ స్టూడెంట్స్ కి ఇప్పుడు రీఫండ్ అవ్వదు అని నాట్ ఎలిజిబిలిటీ లిస్టు, అలాగే సీట్ వచ్చి జాయిన్ అయినా లేదా అసలు సీటే రాకపోయినా ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే అమౌంట్ రీఫండ్ అయ్యేటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ 2 లిస్ట్స్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మనకిచ్చారు. ఈ పీడిఎఫ్ టోటల్ గా 24 పేజెస్ లో ఉంది. అంటే టోటల్ గా ఎంతమంది స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ లేదు, ఏ రీజన్ వలన ఎలిజిబిలిటీ లేదు, ఏ రీజన్ వలన ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా వీళ్ళు రిమార్క్స్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఈ సెకండ్ పేజ్ లో చూసినట్లయితే కన్వీనర్ కోటా ద్వారా, అంటే కాంపిటెంట్ అథారిటీ కోటన్నా కన్వీనర్ కోటన్నా ఒకటే. ఈ కన్వీనర్ కోటా ద్వారా 11 మంది కేవలము 50,000 రూపాయలు పే చేశారు అని ముందుగానే చెప్పారు. ఈ 11 మందిలో కూడా 9 మందికి సీట్స్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యారు. ఆ స్టూడెంట్స్ కి అలాగే రిమైనింగ్ 2 మెంబర్స్ వాళ్ళకి అసలు సీటే అలాట్ అవ్వలేదు. కాబట్టి ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ టోటల్ 11 మందికి కూడా 50,000 రూపాయలు రీఫండ్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే మేనేజ్మెంట్ కోటా తీసుకున్నట్లయితే టోటల్ గా 646 మంది స్టూడెంట్స్ 3 లక్షల రూపాయలు పే చేశారు. ఆ స్టూడెంట్స్ లో ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది, ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అనేది క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ ఈ థర్డ్ పేజ్ లో ఇచ్చినటువంటి లిస్టు ఎలిజిబుల్ లిస్టు. ఎందుకు అంటే అలాటెడ్ అండ్ జాయిన్డ్, వాళ్ళకి సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనండి. అంటే మీ పేరు ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉందో లేదో చూసుకోండి. అలాగే ఇక్కడ 8th పేజ్ లో నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ ఇన్ మేనేజ్మెంట్ కోటా అంటున్నారు. అంటే మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే వాళ్ళకి అమౌంట్ రీఫండ్ అవ్వదు. సో సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ టోటల్ 10 మెంబర్స్, ఈ 10 మెంబర్స్ కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్, అంటే వీళ్ళకి 3 లక్షల రూపాయలు తిరిగి రీఫండ్ చేయబడదు. అలాగే ఇక్కడ నాట్ అలాటెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు. మేనేజ్మెంట్ కోటాలో నాట్ అలాటెడ్ అంటే వీళ్ళకి సీటే రాలేదు, అసలు సీట్ రాలేదు కాబట్టి వీళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు రీఫండ్ అవుతుంది, అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అర్థం. సో ఈ 9th పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు ఇచ్చినటువంటి లిస్టు టోటల్ నాట్ అలాటెడ్ లిస్ట్. సో మీరు ఏ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే మీకు అమౌంట్ మీకు ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అయిపోయింది. మీరేమీ అప్లై చేయాల్సిన అవసరం ఏమి లేదు యూనివర్సిటీకి. అంతేకాదండి, వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ లిస్ట్ మాత్రమే ఇచ్చామండి, ఎలిజిబుల్ లిస్టు అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్టు. దీని తర్వాత అమౌంట్ ఎప్పుడు మీకు క్రెడిట్ అవుతుంది అనేది మేము మరలా ఫర్దర్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేస్తాము. కాబట్టి యూనివర్సిటీ వెబ్సైట్ లో చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఎవరికైతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్ ఇప్పటి నుండి చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మీ అమౌంట్ అతి త్వరలోనే మీకు క్రెడిట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూస్ ఉండి అమౌంట్ కానీ క్రెడిట్ అవ్వకపోతే అప్పుడు ఎవరికి మీరు ఇన్ఫార్మ్ చేయాలి అనేది వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ లో వాళ్ళు మెయిల్ ఐడీస్ లేదా ఫోన్ నెంబర్స్ ఇస్తారు. దాని ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.